జిల్లా దేవీపట్నం మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వి రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని గుంపెరపల్లి లక్ష్మీపురం గ్రామాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా చుట్టూ ఉన్న కాలువలు ఒక్కసారిగా పొంగి లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలను చుట్టుముట్టాయి. ఒక పక్క ఈదురుగాలులు, మరోపక్క కుండపోత వర్షం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తుఫాను వెళ్లిపోయిందన్న తరుణంలో రాత్రి పడుకున్న ప్రజలందరికీ ఈ జడివాన ఉలిక్కి పడేలా చేసిందని ఆందోళన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని గుంపునపల్లి లక్ష్మీపురం గ్రామస్తులకు ఆహారం, చిన్నపిల్లలకు పాలు ప్యాకెట్లు అందజేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. వీరామపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముప్పు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు, పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా, ఉప్పు అనగా, కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నా. 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు. దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి. ఇదే మా సమస్య. 5 రోజుల నుంచి కన్ఫామ్గా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పై అధికారి వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ 5 రోజుల్లోపు. మరి ఇక మీదట మాకు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రిడ్జ్ లేదండి మాకు, కానీ పాలు లేవు, పిల్లలకి పాలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు ఏమీ లేవు అండి. మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మాకు మళ్ళీ పూత దయించి 5 రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము అయ్యాన్ని తెచ్చుకుంటే సోడారం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి. అదండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి.